ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈరోజు పాఠశాలల పనితీరులో 36 రాష్ట్రాలుంటే మనం 31వ ప్లేస్ అధ్యక్ష. మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో మనది 32వ స్థానం అధ్యక్ష. లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. అది టీచర్లకు విద్యావేత్తలకు తెలుసు. ఆ లర్నింగ్ అవుట్కమ్ లో మనము 35వ స్థానం 36 రాష్ట్రాలు ఉంటే, అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్నాం అధ్యక్ష. ఇది 10 సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి, మనం ముందుకు పోయిన పరిస్థితి. ఉపాధ్యాయ శిక్షణలో 25వ స్థానం, అడ్మినిస్ట్రేషన్ లో 27వ స్థానం. నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూళ్ళని తిరుగుతా ఉన్నా అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇవ్వచ్చా, ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. హాస్టళ్లను విజిట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మా దగ్గర 2 బీసీ హాస్టళ్లు ఉన్నాయి, మహిళలకు, బాయ్స్ కు, గర్ల్స్ కు అధ్యక్ష. 350 మంది పిల్లలు చిన్న అద్దె భవనంలో బాలికలు ఉంటారు. ఒక్కొక్క గదిలో 15 మంది 20 మంది. కాళ్ళు జాపుకుంటే ఇంకోరు ముఖానికి తగులుతుంది అధ్యక్ష. బెడ్షీట్లు ఉండవు, బెడ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, వంటగది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు దుర్భర జీవితం గడిపిన మన చిన్నారులు. ఇదే అధ్యక్ష అభివృద్ధి? ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి? ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని ఇండియా టుడే మ్యాగజైన్ లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ 1 అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష. గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి, మన పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఏ రోజైనా సర్వే చేయించారు అధ్యక్ష? పేడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు. అలాంటి పేడ్ సర్వేలను నమ్ముకొని ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. ప్రజలను నమ్ముకొని మేము ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష మాకు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు 150 కాలేజీలు 2014 నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష. గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష? మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కేవలం 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్ళకున్న శ్రద్ధ మనకి ఈ రోజు అర్థమైతా ఉంది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఐటీఐ 50 ఐటీఐలకు ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహేంద్ర, విప్రో లాంటి సంస్థలను తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులను స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గా ప్రపంచానికి అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మంత్రి గారు, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తీసుకుంటుందని గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రాబోయే 5 సంవత్సరాల్లో లక్షల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ ని మేము ప్రపంచ దేశాలకు అందిస్తాం అధ్యక్ష. అలాగే జరిగింది ఏంది అధ్యక్ష? విద్యా వ్యవస్థ విధ్వంసం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, హాస్పిటల్ వ్యవస్థ విధ్వంసం, విధ్వంసాల చరిత్ర అనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా మాకు కనబడలేదు.